హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పెసరపప్పు పాయసం చాలా టేస్టీగా, చాలా సింపుల్గా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పాయసాన్ని మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పెసరపప్పు పాయసం చేసుకోవడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 1 కప్పు పెసరపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పును దోరగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు ఈ విధంగా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పెసరపప్పులో నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. పెసరపప్పును ఇలా కడిగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కడిగిన బియ్యం, 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం, 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. మనం పెసరపప్పును ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లను పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పెసరపప్పు ఉడికే లోపల మరో గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని అందులో 2.5 కప్పులు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు అరకప్పు నీళ్లు పోసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. మీకు తీపి ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే మరో అరకప్పు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత పెసరపప్పు బియ్యం ఈ విధంగా ఉడికిపోతాయి. ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్న బెల్లం పాకాన్ని స్ట్రైనర్లో వేసుకొని పెసరపప్పులో వేసుకోవాలి. బెల్లం పాకమంతా వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకొని గరిటెతో మెత్తగా నలుపుతూ కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత పాయసం మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో 1 కప్పు కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి. తరువాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ను నెయ్యితో కలిపి వేసుకోవాలి. నెయ్యి, పాలు పాయసంలో బాగా కలిసేలా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా కుక్కర్లో పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఈ పాయసాన్ని వేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది, చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే పెసరపప్పు పాయసం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.